మాతృత్వముతో పాటు చేపట్టబడిన అలౌకిక దాంపత్యము. అమ్మ యొక్క మాతృత్వము ఆవల్ఖేడాలో కాలు పెడుతూనే పొంగి పొరలింది. అప్పగింతలయ్యాక పెళ్లివారు ఇక్కడికి తిన్నగా వచ్చారు. పూర్వీకుల గడప, తన ఆరాధ్యుని జన్మస్థలం మరియు ఆయన యొక్క ప్రారంభిక తపస్థలంలోకి పెళ్లి కూతురుగా పల్లకీ దిగారు మాతాజీ. ఎరుపు రంగు జరీ అంచుగల ఎంబ్రాయిడరీ చీర కట్టుకున్న అన్ని సౌభాగ్య చిహ్నములతో దిగుచున్న ఆమె సాక్షాత్తు జగదంబవలనే అనిపించుచున్నారు. హిమవంతుని పుత్రిక పార్వతి తన పితృగృహము వీడి భగవాన్ భోలేనాథ్తో పాటు తన అత్తవారింటికి వచ్చే దృశ్యము ఆ క్షణములలో సాకారమైనది. బాలమండలి శివ గణముల వలె ఆమె వంక అత్యంత శ్రద్ధ మరియు ఆశ్చర్యములతో చూచుచున్నారు. తాయీజీ ఆమె అత్త మరియు పూజ్య గురుదేవుల తల్లి శుభ శకునములు గల అన్ని లోకాచారములు పూర్తి చేయుటలో నిమగ్నమై ఉన్నారు. ఇది పూర్తి చేయుటకు చాలా సమయం తీసుకున్నది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని రీతి రివాజులు, విధి విధానాలు పూర్తి అయిపోయాయి. ఆ తరువాత ఆమెను ఒకచోట చాపవేసి కూర్చోబెట్టారు. పిల్లలు ఆమెను ఇంకా చుట్టబట్టే ఉన్నారు. ఈ పిల్లలలో దగ్గర బంధువుల పిల్లలతో పాటు దయ మరియు ఓంప్రకాష్ కూడా ఉన్నారు. శ్రద్ధ అప్పటికి చాలా చిన్నపిల్ల. ఆమె ఈ బాలమండలిలో లేరు. కేవలము ఆశ్చర్యము మాత్రమే ఈ పిల్లల మనస్సులో మెదులుతున్నది. దీనికి వశీభూతులై వారిలో వారు చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే దయ ముందుకు వెళ్లి దగ్గరగా నించుంది. అప్పుడు భగవతి ఆ చిన్నారి చేయి పట్టుకుని తన దగ్గర కూర్చోబెట్టుకుని చాలా ప్రేమగా ఇలా అంది, అమ్మా, నేను నీకు అమ్మను తల్లి. నా నుంచి నీవు ఏ విషయములోనూ ఏ విధముగానూ సంకోచించవలసిన పని లేదు. ఈ మాటలు దయకు చాలా ధైర్యాన్నిచ్చాయి. చాలా మెల్లిగా తడబడుతున్న స్వరంతో దయ అమ్మా అని పిలిచింది. ఈ ఒక్క అక్షరము తల్లీపుత్రికల ఇరువురి అంతర్భావనలను ఏకీకృతం చేసింది. అపరిమితమైన తీయదనము వారి జీవితములో, ఇంటిలో వెదజల్లబడినది. అమ్మ ఉన్నది అన్న భావన ఎంత ఆశ్వాసన, బలము, విశ్వాసము, నిశ్చింతత, ఆలంబనము, చేయూతనిస్తుందో దయ యొక్క ముఖమండలము మీద స్పష్టంగా కనిపించింది. ఈ కొద్ది కాలంలోనే ఆమె తన మనస్సులో మా మా అనే ఏకాక్షరి మహామంత్రము స్మరించుచున్నది. మా యొక్క ప్రేమ యొక్క తరళత ఆమె యొక్క అంతర్స్థలమునను భావసిక్తము చేసింది. ఆమెను చుట్టుకుని ముడుచుకుని దగ్గరగా కూర్చుంది. దయ యొక్క ఈ భావముద్ర ఓంప్రకాష్ను ఆశ్చర్యంలో పడవేసింది. అతనికి తన చెల్లెలు అకస్మాత్తుగా ఇంత ఆనందంగా ఎందుకు కనిపించుచున్నదో అర్థం కాలేదు. కొన్ని నిమిషములలోనే ఆమె మీద ఏం మ్యాజిక్ జరిగింది? ఇలా ఆలోచించుకుంటూ అతను కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్ళాడు. అప్పుడు అతను నిక్కరు, చొక్కా వేసుకుని ఉన్నారు. కొన్ని అడుగులు వేసి ఆమె దగ్గరకు వెళ్లి నించున్నాడు. ఇంతలో తాయీజీ అటువైపు నుంచి వెళుతుంది. తన స్వభావానుసారం ఆమె పెద్ద గొంతుకతోనే అన్నది, నించుని ఏం చూస్తున్నావు? వంగి మీ అమ్మ కాళ్లకు ముట్టుకో. తాయీజీ గొంతుక విని కొద్దిగా జంకుతూ ఓంప్రకాష్ వెళ్లి పాదాలకు నమస్కరించాడు. అతను చరణములను స్పృశిస్తున్నప్పుడే మాతాజీ, నీవు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగారు. చాలా నెమ్మది అయిన గొంతుకతో ఓంప్రకాష్ ఈ ప్రశ్నకు జవాబిచ్చారు. నా పేరు ఓంప్రకాష్, నేను 7వ క్లాస్ చదువుతున్నాను. ఈ ప్రశ్న జవాబు మాతాపుత్రులిద్దరినీ భావముల కోమల తంతువులతో కలిపింది. తన ప్రథమ కలయిక యొక్క అనుభూతులను గుర్తు చేసుకుని ఈనాడు కూడా ఓంప్రకాష్ గారి కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆయన ఏమంటారంటే, కుపుత్రో జాయతే క్వచిదపి కుమాత న భవతి అనే దాన్ని సార్థకం చేస్తూ అమ్మ
తన యొక్క ఈ పుత్రుని మీద ఎప్పుడూ కరుణ చూపించేది. లెక్క పెట్టలేనన్ని తప్పులను నవ్వుతూ స్మరించేది. ఆ క్షమామయి అన్ని అపరాధాలను క్షణంలో క్షమించి నిరంతరము తన స్వభావమైన కోమలత, మృదులత నాకు పంచిపెట్టేది. ఓం ప్రకాష్ మరియు దయలతో కలిసి మా శ్రద్ధను కలిసింది. తన యొక్క ఈ పుత్రికకు పూర్తి ప్రేమను పంచింది. ఆమె మీద అసీమ ప్రేమను కురిపించింది. కొలది రోజులలోనే ఈ ముగ్గురు మాతో కలిసిపోయారు. మాతాజీ కూడా తన హృదయంలో స్థానమిచ్చారు. ఇంటి వాతావరణం ఆమె వచ్చిన కొన్ని రోజులలోనే మారిపోయింది. ఆకురాలు కాలంలోనే వసంతదేవత వచ్చిందా అన్నట్లు అనిపించింది. ఇంటి పనులు, పిల్లలను చూసుకొనుటలో ఒక విశిష్టత కనిపించేది. అన్ని వైపులా సౌందర్యము, సువ్యవస్థ కనిపించింది. ఈ మార్పు ప్రతి ఒక్కరి మనఃప్రాణాలను, అంతఃకరణాలను స్పృశించింది. ఈ స్పర్శ అనేకులలో సజల భావాలను రేకెత్తించింది. తన ఆరాధ్యుని అంతశ్చేతన, అంతర్భావనలతో మొదటే కలిసినది. ఆమె ధ్యాన దృశ్యముల యొక్క ప్రతి క్షణములో, ప్రతి నిమిషములో ఒక అపూర్వమైన అలౌకికత ఉన్నది. ఇది సామాన్య వివాహితులైన దంపతుల కలయిక కాదు. పతి పత్ని యొక్క సామాన్య సంసారికుల కలయిక లాంటి స్థూలమగు లౌకిక దృష్టి ఇక్కడ లేదు. పరమ పురుషుడు, ప్రకృతిమాత లాంటి అద్భుతమైన కలయిక ఇది. ఈ కలయికలో సర్వేశ్వరుడైన సదాశివుడు మరియు భగవతి మహాశక్తి యొక్క అలౌకికత ఉంది. నూతన సృష్టి యొక్క సృజన, బీజారోపణ ఈ కలయికలోని క్షణములోనే జరిగినది. ఈశ్వరుని గురించి ధ్యానము మరియు చర్చల మధ్యలో వీరిరువురూ కలిసి కూర్చున్నప్పుడు భవిష్యత్తులో జరగబోవు నూతన సంభావనల గురించి చర్చించుకునేవారు. ఆమె ఆరాధ్య దైవము ఆమెను ఈ క్రొత్త భూమికకు తయారు చేస్తున్నారు. అది గురుదేవుల యొక్క తీవ్ర సాధనా కాలము. గాయత్రి మహాపురశ్చరణల శృంఖల తమ అంతిమ చరణములో ఉన్నది. అఖండ జ్యోతి మాసపత్రిక నియమపూర్వకముగా వెలువడుచున్నది. ఈనాటి విశాల గాయత్రి పరివారము అప్పుడు అఖండ జ్యోతి పరివారముగా అంకురించుచున్నది. దీనిని సవ్యముగా పోషించటానికి, పాలించటానికి, భరించటానికి ఒక తల్లి అవసరం. అమ్మ అనగా ఒకరిద్దరు సంతానానికి జన్మనిచ్చుటకే సీమితము కాదు. జన్మ ఇచ్చినంత మాత్రాన ఎవ్వరూ అమ్మ కాలేరు. తన సంతానాలకు శ్రేష్ఠ సంస్కారాలను ఇచ్చేదే అమ్మ. వారిలో తమ ప్రాణములు పోసి వారి భావ వికాసము చేయాలి. వారిని విశ్వ ఉద్యానవనంలోని శ్రేష్టమైన పుష్పములు గల వృక్షములుగా వికసింపచేయుట అవసరమైన ఎరువు మరియు నీటి వ్యవస్థ చేయాలి. ఈ పని అంత సులువైనది కాదు. దీని కొరకు అత్యంత కఠోర సాధన మరియు ఆధ్యాత్మ ఉపార్జిత ఆత్మశక్తి అవసరం. తన రాబోవు కాలానికి అనుసారంగా మాతా భగవతి ఈ రోజులలో ఇదే చేయుచున్నది. తన ఆరాధ్యుని సంసర్గములో అనేక గోప్య మంత్రములు, బీజాక్షరాలు, యోగము యొక్క గహన ప్రక్రియల జ్ఞానము ఆమెకు ఈ కాలంలోనే ఇవ్వబడినవి. ఆమె యొక్క తన విశిష్టమైన సాధనలు ఒకప్పుడు తపస్సులలో ఉత్తముడైన శ్రీరామ్ అఖండ సాధనా దీప ప్రజ్వలను చేపట్టినప్పటి నుంచే మొదలెడినవి. కానీ ఇక్కడ ఆమె సాధనా కాలము చాలా తక్కువ ఉన్నది. అఖండ జ్యోతి యొక్క ప్రచురణ వల్ల పరమపూజ్య గురుదేవులు మధురలో ఉండడము అనివార్యమైంది. మొదట కొన్ని సంచికలు ఆగ్రా నుంచి ప్రచురించిన తరువాత ఇప్పుడు అఖండ జ్యోతి మధుర నుంచి ప్రచురింపబడుతోంది. సాధకులు, జిజ్ఞాసువులు, అగంతకుల యొక్క రాక పెరిగిపోయింది. మధురలో ముందు తీసుకున్న అద్దె ఇల్లు ఇరుకైనది. నూతన పరిస్థితులకు అనురూపంగా నేడు ఉన్న అఖండ జ్యోతి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మాతా భగవతి, తాయీజీ, పిల్లలు తన ఆరాధ్యునితో పాటు అఖండ జ్యోతి సంస్థాన్ యొక్క ప్రాంగణంలోకి వచ్చి నివసించారు.